అందరికీ చెప్పి మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మందాకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డును రిపబ్లిక్ డే రోజున ప్రకటించడం జరిగింది. సో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సో మందాకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డును ఇంకా అందలేదు. సో ఇప్పుడు మందాకృష్ణ మాదిగన్న గారికి కూడా పద్మశ్రీ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా ఈ నెల 27వ తేదీన అందుకోవడం జరుగుతుంది. సో మందాకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించడం అనేది చాలా ఆనందం. యావత్తు మాదిగ జాతి మొత్తం కూడా సగర్వంగా దళితులకు మాదిగ కులానికి పద్మశ్రీ అవార్డు ఇంతవరకు ఎవరికి రాలేదు. సో మొట్టమొదటి వ్యక్తిగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల 27వ తేదీన పద్మశ్రీ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా అందుకోనన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై పులే, జై బాబుజీ గరిజీవన్, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జై హింద్. ఇలాంటి సమాచారాలు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.